నా బ్యాంక్ ఖాతాలో $12,000 ఉండేవి. కానీ ఇప్పుడు నా దగ్గర కేవలం $4, బట్టలు ఉన్న ఒక చెత్త సంచి మాత్రమే ఉన్నాయి. రెండేళ్ల పాటు నేను 2 ఉద్యోగాలు చేస్తూ నా సొంత ఇంటి కోసం ప్రతి పైసాను పొదుపు చేశాను. కానీ నేను ఒక పెద్ద తప్పు చేశాను. భద్రత కోసం నా డబ్బును జాయింట్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచమని మా అమ్మ నన్ను ఒప్పించినప్పుడు నేను ఒప్పుకున్నాను. ఈరోజు అంతా గందరగోళంగా మారింది. నా చెల్లెలి కాలేజీ ఫీజును నేను మళ్ళీ కట్టనని మా తల్లిదండ్రులకు చెప్పాను. నేను తన ఇంటిలో ఉన్నంత కాలం నా డబ్బు కుటుంబ డబ్బు అని మా నాన్న గట్టిగా అరిచారు. నేను పనికి వెళ్ళాను. రాత్రి 1 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళాలు మార్చేశారు. నా సామానులన్నీ చెత్త సంచులలో ఫుట్పాత్పై పడి ఉన్నాయి. నేను ఒక మోటెల్ రూమ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ నా కార్డ్ రిజెక్ట్ అయింది. నేను యాప్ చెక్ చేసుకున్నాను. అప్పుడు నా గుండె ఆగిపోయినంత పనైంది. మా అమ్మ ప్రతి పైసాను, అంటే $12,000లను తన వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసింది. నేను ఏడుస్తూ పోలీసుల దగ్గరికి వెళ్ళాను. కానీ అకౌంట్ జాయింట్గా ఉండడం వల్ల ఇది సివిల్ సమస్య అని వారు చెప్పారు. వారు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు నేను సిటీ ఫ్రీ వైఫై ఉపయోగించి ఒక పార్క్ బెంచ్ మీద కూర్చుని ఇది టైప్ చేస్తున్నాను. మా తల్లిదండ్రులు ఫోన్ ఎత్తడం లేదు. నా చెల్లెలు నన్ను అన్ని చోట్ల బ్లాక్ చేసింది. ఈ రాత్రి నేను ఎక్కడ పడుకోవాలో నాకే తెలియడం లేదు.